నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. కూటమి ఏడాది పాలనకు సంబంధించి వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటించింది. దానికి సంబంధించి నిన్న ఒక భారీ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పార్లమెంటు ప్రాంతాల్లో వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిందంటూ కూడా వైసీపీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. అయితే కూటమి మాత్రం ఇది రాజకీయంగా కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు కోసమో, లేదంటే మళ్ళీ తమ తప్పు చేశామని చెప్పేసి చెప్పడం కోసమో ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా కూటమి వచ్చినటువంటి ఏడాది పాలనలో మేము ఏదైతే అంశాలు చెప్పామో వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగానే ముందుకు వెళ్తున్నామంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశానికి సంబంధించి కొన్ని కీలక ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలుపుతూ వచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చర్చకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు, ఆధారాలు లేకుండా, దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ అనేది సాధ్యం కాదు. కానీ ఎవరు తప్పు చేసినా, ఎవరు గతంలో నేరాలకు పాల్పడినా వాళ్ళకి సంబంధించి చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నామంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని కామెంట్స్ చేసినట్టు బయట వైరల్గా మారుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి, అలాగే నిన్న వైసీపీ చేపట్టినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా జగన్కి సంబంధించి నిన్న వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఒక విజయవంతంగానే వాళ్ళు ఒక స్టెప్ వేశారనుకోవచ్చా? నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే బేసిక్గా నిన్న ఫలితాలు విడుదలైన రోజు, అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని చేసి చూడడం, తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగిన రోజు. సహజంగా దీనికి ఎప్పుడు కూడా మొదటి సంవత్సరం కాబట్టి అధికారంలో ఉండేవాళ్ళు ఒక జుబ్లీట్ మోడ్ లో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు, పెద్ద విజయాన్ని సాధించారు కాబట్టి. విపక్షంలో ఉండేవాళ్ళు కొంచెం ఒక రకమైన మౌన వ్రతం పాటిస్తారు. అందుకు భిన్నంగా నిన్న అధికారంలో ఉండే వాళ్ళ కన్నా విపక్షం చాలా యాక్టివ్ అయిపోయింది. అవును, అంటే వెన్నుపోటు, దీపావళి, నరక చతుర్దశి ఈ పదజాలాలు ఎలా ఉన్నా బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వెన్నుపోటు దినం అనే పేరును కాస్త పక్కన పెడితే వారి ఉద్దేశం ప్రజలుకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఆ తీర్పు ఇచ్చారు. అంటే ఏదైతే సూపర్ 6 కావచ్చు, ఎన్నికల హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ఇచ్చిందో దాన్ని నమ్మి ఇచ్చిన ఫలితం మోసపోయారు. ఇది వాళ్ళ మౌలికమైన అంశం. అంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఆ హామీలు జగన్ గారి కన్నా ఎక్కువ చేస్తారు అని ఆశపడి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఎన్నికల్లో, ఇది సాధ్యం కాదు అని చెప్పినా చంద్రబాబు గారు నమ్మి ఇచ్చారు కాబట్టి మోసపోయినారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఓటర్లు ఎన్నుకొని పొడిచారనేది వైసీపీ యొక్క కాన్సెప్ట్. తెలుగుదేశం అధికారికంగా అంత స్పీడ్ గా స్పందించిన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అందరూ దీపావళి చేసుకోండి, ఈ రోజు ఒక దుర్మార్గమైన పరిపాలన పోయిన రోజు సందర్భంగానే వాళ్ళు పిలిపించారు. ఈ రెండిట్లో ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు వాటిని పరిశీలిస్తే మొదటి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అంత డిఫెన్స్ లో పడాల్సిన అవసరం అయితే సహజంగా అయితే లేదు. ఎందుకంటే ఈ 1 year కాలంలో భారీ ఎత్తున ప్రజలపైన భారాలు అయితే ఏం మోపలేదు. అంటే విద్యుత్ ఛార్జీలు పెంపుదల మినహాయించి మిగిలిన పెద్ద ఎత్తున భారాలు, అంటే ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం వేరు, భారాలు మోపడం వేరు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతోనే బదనామయ్యే ప్రభుత్వాలు ఎప్పుడు ఉండవు. ఫస్ట్ టైం కొంత బదనాం అవుతుంది తెలుగుదేశం పార్టీ, ఒత్తిడికి గురవుతోంది. కారణం ఏంటంటే 2 అంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోకి చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎన్నికల క్యాంపెయిన్ వరకు ఆ మేనిఫెస్టో పెట్టుకుని తిరిగినాడు. ఇది నా మేనిఫెస్టో, ఇది నా మేనిఫెస్టో, ఇది నవరత్నం నేను చేశాను. ఏ స్థాయికి వెళ్ళాడంటే తను పరిపాలన ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రటేరియట్ ఏ బ్లాక్ ఉంటుందో ఆయన పోయే రోడ్ అంతా నవరత్నాలు ఫోటోలు ఉంటాయి. అంటే ఛాంబర్, అంటే నేను గుర్తుండాలి అంటే ఆయన ఒక ఏం ఇంప్రెషన్ ఇచ్చాడంటే రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో ప్రతి అంశం నాకు గుర్తుండాలి, ప్రజలు ఎప్పుడు కూడా పార్టీ ఆడతారు మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనాయా అని. అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎన్నికల్లో మీకు ఇచ్చిన హామీ ఇది అమలైందా లేదా అని ప్రతిరోజు ఎమ్మెల్యేలని, పార్టీ లీడర్లు గడప గడప పంపించినాడు. ఆ రకంగా ఎన్నికల మేనిఫెస్టోకి ఒక టాప్ ప్రయారిటీ ఇచ్చినాడు. వారి పరిపాలనతో ఎవరికి భిన్నాభిప్రాయాలున్నా ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు శతశుద్ధితో ప్రయత్నం చేసినాడు అనే ఇంప్రెషన్ అయితే, అభిప్రాయం అయితే ప్రజలకు వ్యక్తమైంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీన్ కట్ చేస్తే అలా ఉందా?
రెండు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాదని చాలా స్పష్టంగా ఎన్నికల ముందు చెప్పాడు. అమలు మీకు తెలియదు, అమలు అవుతుంది, చేసి చూపిస్తామని చంద్రబాబు గారు చెప్పారు. దీని మధ్య కూడా ఘర్షణ జరిగింది. సిద్ధం సభలంతా ఇదే కదా, జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మందిని సమీకరించి చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు ఇస్తున్నాడు, ఇది ఆచరణలో సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు, అమలు చేయకపోవడానికి జగన్ కారణం అని వేస్తున్నారు. ఎన్నికల ముందు చర్చ కట్టి ఇంత సింపుల్ గా దీన్ని కొట్టేస్తే కుదరదు. ఎందుకంటే జగన్ అమలు చేశాడు, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని చెప్పినాడు. 50,000 నుంచి 60,000 కోట్ల పైన సంక్షేమానికి పెట్టలేము అని చెప్పాడు. వాళ్ళేమో 1,60,000 కోట్లు హామీలు ఇచ్చేసినారు. అది కూడా 14 లక్షల కోట్లు అప్పు ఉందని తెలిసి, వాళ్ళు నమ్మి, తెలిసి కాదు వాళ్ళు నమ్మి ఇచ్చారు. కానీ అందుకు ఉల్టానే కదా, 10 లక్షల లోపు కోట్లు అప్పు ఉందని మీరే చెప్పినారు, మరి ఎందుకు అమలు చేయకూడదు? కాబట్టి జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో అమలు, జగన్ గారు ఇచ్చినటువంటి డెసిషన్స్ ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ నడిచింది. ఏమో చంద్రబాబు గారు చేస్తామేమో చూద్దామని ప్రజలు వాళ్ళకి ఓట్లు వేసినారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన ఈ రోజు నుంచి యాజ్ పర్ నౌ రిజల్ట్స్ కూడా మనం చూస్తే 1 year పూర్తయింది. ఓకే, పెన్షన్స్ అమలు చేశారు. మిగతా 2 కీలకమైనవి జగన్ గారు అమలు చేస్తున్న పథకాలు, ఉదాహరణకు రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం అమలు కాలేదు. ఇంకా ఆడబిడ్డ నిధి, తర్వాత నిరుద్యోగ వృత్తి, ఆర్టీసీ బస్ ప్రయాణం, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, ఒక 20-25 ఉన్నాయి చిన్న చిన్న ఇవన్నీ కూడా అమలు కాలేదు. అయితే కొత్త పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం టైం తీసుకుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఇది ప్రజలు ఆశించలేరు. ఎందుకంటే తల్లికి వందనం, రైతు భరోసా అనేది ఎగ్జిస్టెన్స్ ప్రోగ్రామ్, కంటిన్యూ ప్రోగ్రామ్. ఇప్పుడు అదే ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి పెన్షన్స్ అమలు చేశారుగా, మొదటి నెల అమలు చేశారు కదా. జూలై 1వ తేదీని 4,000 పెంచి విత్ అరియర్స్ తో 8,000 రూపాయలు ఇచ్చేశారు కదా ప్రజలకి. మరి దాన్ని ఇచ్చినట్టు దీని ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇవ్వలేకపోయారు, ఇంకొత్త దాని గురించి ఏమి ఇస్తారు, ఉండదేకపోతే. కాబట్టి ప్రజల్లో ఒక అవిశ్వాసం ఏర్పడింది. రెండోది, లబ్ధి పొందినాడు. పర్సనల్ గా రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇస్తాను, మీరు ఇట్లేదు. మీరేమో కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఒకేసారి ఇచ్చేస్తా ఉన్నారు. ఇవ్వకపోగా వాళ్ళు వాటా కూడా ఇవ్వలేదు, జగన్ గారు ఇచ్చినంత కూడా ఇవ్వలేదు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలంతా జగన్ ఇచ్చిన ఒక పిల్ల కూడా ఇవ్వలేదు. నేరుగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజల్లో ఆ కోపం ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేసినాడు. అడ్రస్ చేయడం వల్ల దీనికి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. ఎంతసేపైనా ఏమంటారు, మేము ఎన్నికల్లో జగన్ ఓడిస్తే ప్రజలు దాన్ని ఎన్నిపోటు అంటాడేంటి, ఇట్లా మాట్లాడేస్తారు. దట్టు ఎంత బలహీనమైన అప్రోచ్ లో ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు దీపావళి అన్నారు. సరే ఓకే, వాళ్ళు ఎన్నిపోటు అన్నప్పుడు మీరు దీపావళి అంటారు, సంతోషమే. పాయింట్ ఏంటంటే మీ పార్టీ తప్ప పక్క పార్టీ కూడా రాలేదే. కనీసం మినిమం సెలబ్రేషన్స్ కూడా చేసుకునే పరిస్థితిలో లేదు నిన్న. మరి ఎందుకో అది అర్థం కాలేదు. ఏ స్థాయిలో జరిపారు అన్నది నాకు తెలియదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలుసు, తిరుపతి వరకు జనసేన వాళ్ళు తప్ప ఎవరు పాల్గొనలేదు. నా పాయింట్ అది. ఎంతమంది పాల్గొన్నారు, ఎంత బాగా పాల్గొన్నారు పక్కన పెడతారు. 3 పార్టీల కూటమి కదా. దీపావళి చేసుకునే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆవిడ పార్టీ వాళ్ళు తప్ప ఈ 2 పార్టీ వాళ్ళు జాయిన్ కూడా కాలేదు తిరుపతిలో. రాష్ట్రం తేడా జరిగింది నాకు తెలియదు. అంటే దీన్ని బట్టి వాళ్ళు పిలుపుకే ఉత్సాహంగా చూపలేకపోయినారు కదా. చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ గెలుపుని ప్రకటించుకున్నారు, ఈ రోజు నేను గెలిచిన రోజు, నేను గెలిచిన రోజు అని. కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మాత్రం అందిపించుకోలేదు. రెండో విషయం నేను బాగా గమనించింది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ఓడిపోయిన తర్వాత 4వ ప్రోగ్రాం. మిగిలిన 3 ప్రోగ్రాముల పట్ల పోలీసులు వ్యవహరించిన తిరిగి ఈ ప్రోగ్రాం పట్ల పోలీసులు వ్యవహరించి చాలా క్వైట్ తేడా ఉంది. 3 ప్రోగ్రాములకి హౌస్ అరెస్టో లేకపోతే అరెస్ట్ లో షరతుల్లో ఉన్నాయి. కానీ ఈ ప్రోగ్రామ్ కి ఒక్క పోలీసు కూడా ఇబ్బంది పెట్టలేదు, చాలా ప్రశాంతంగా జరిగింది. వెన్నుపోటు అనే పదం వాడినా కూడా పట్టించుకోలేదు. ర్యాలీలు చేసుకున్నారు. లిమిటెడ్ పేపర్లో ఒక 50 మందినో 100 మందినో ఆర్డీఓ కార్యాలయాలకు పోయి రిప్రజెంట్ చేసినన్నారు. నాకు తెలిసి ఇప్పటివరకు కేసులు కూడా పెడతారని చూడాలి. 30 యాక్ట్ ఉల్లంఘించారు. అంటే ప్రభుత్వం కూడా ఈ యాటిట్యూడ్ తో ఉండిందంటే ఏదో ప్రజల నుంచి కోపం ఉంది, ఇప్పుడు అని అణచి వేస్తే అది వేరే ఎఫెక్ట్ అవుద్ది. అంటే ఇవన్నీ చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వెన్నుపోటు అనే పేరును పక్కన పెడితే ఎన్నికల హామీలు అమలు చేయాలని నిలదీత కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనే చెప్పాలి. ఓకే సరే, ఇంతవరకు సరే వైసీపీ ప్రయత్నించిందా దానికి సంబంధించి ఏంటనేది మనం చూసాము. కానీ నిన్న వచ్చినటువంటి రెస్పాన్స్ ఒక విధంగా క్యాడర్ కావచ్చు, వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి కూటమి పెడుతున్నటువంటి కేసులు, ఈ పరిణామాలను చూస్తే క్యాడర్ అంతా బయటికేమొస్తారు, కార్యకర్తలు బయటికేమొస్తారు, దీని మీద ఏం పోరాడతారనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమాలు ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంకా వైసీపీ పార్టీ
పార్టీకి సంబంధించిన ఆ స్ట్రెంగ్త్ని ఆ పవర్ని చూపించే ప్రయత్నం అయితే నిన్న జరిగినట్టు మనకు కనిపిస్తూ ఉంది కదా. ఏడాదిలోనే అంటే నెగిటివ్గా ఉంటుంది, ఇప్పుడు ఎందుకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇబ్బందులు పడే అవసరం అనేటువంటి అనుకునే వాళ్ళందరూ కూడా అలాంటి భయం లేకుండా బయటకు వచ్చి డైరెక్ట్గా పార్టీ కోసమో లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాల కోసమో మాట్లాడేటువంటి సిచ్యువేషన్ నిన్న మనం చూసాం అన్ని నియోజకవర్గాల్లో కూడా. దీనికి 2-3 కారణాలు. ఒకటి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి. ఎందుకంటానంటే ఓడిపోయిన పార్టీ కొన్ని రోజులు భయంగా ఉంటుంది. ఓడిపోయినాం, ఇంకా 5 ఏళ్ళు ఉంది, ఏమో మనం అనవసరంగా ముందుకెళ్తే ఏమన్నా పోలీసులు అరెస్ట్ చేస్తారేమో, కేసులు పెడతారేమో, ఈ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ భయం అట్లే పిడికిలు బిగించుకుంటే ఏమో ఆ పిడికిలు ఏముందని మీరు భయపడతారు. ఇప్పి చూపి చేసినట్టు దాంట్లో ఏముండదు. అంటే ఈ భయం అట్లానే ఉంటే నేను కంట్రోల్లో ఉంటాను. వైసీపీలో ఉన్న శ్రేణులైనా ఏ పార్టీ అయినా ఓడిపోయిన మొదటి 2 సంవత్సరాలు కొంచెం గందరగోళంగా ఉంటారు. మనకి ఎందుకు ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, కేసులు పెడతారేమో చూద్దామని. వీళ్ళు రావడం వాడిని కొడతా, వీడిని కొడతా, ఈయన వేస్తా, వాడిని వేస్తాను, వేసింది తక్కువైనా ఏ చెప్పింది ఎక్కువ. కేసులు పెట్టింది, అరెస్టులు చేసింది 10 మంది అయితే వీళ్ళు ఏదో 1000 మందిని చేసేసినారన్నంత ఇంప్రెషన్ కల్పించారు. వైసీపీ వాళ్ళు కల్పించింది. వీళ్ళు టీవీ డిబేట్లు పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని వాడిని కొట్టేస్తారు, వీడిని కొట్టేస్తారు, కొట్టకపోతే వాడిని ఎందుకు కొట్టలేదు, కొట్టేస్తే వాడిని కొట్టడం కరెక్ట్, ఈ పని కాదు, మీడియా చేయాల్సిన పని కాదు, ఈ పనులన్నీ చేసి పెట్టారు. దాంతో ఏమైంది, ఒక భయంతో స్టార్ట్ అయింది. ఫస్ట్ వైసీపీలో భయంతో స్టార్ట్ ఏంది మన పరిస్థితి, కొట్టేస్తున్నారే అని. తక్కువే కొట్టింది 10 మందినే, కానీ 1000 మందిని కొట్టినట్టు ఇంప్రెషన్. ఈ భయం కొంచెం పెరిగి ఏమైంది, ఇప్పుడు అంబటి రాంబాబు గారి స్టేట్మెంటే పాపులర్ స్టేట్మెంట్. ముందే చెప్తే ప్యాంటు షర్ట్ సర్దుకొని వస్తాను అన్నాడు. అంటే తీర్థయాత్రలో పోయినట్టు ముందే చెప్తే సర్దుకున్నట్టు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వైసీపీ జగన్ గారు కూడా ప్రతిసారి ఏముంటారు, మహా అంటే కష్టపడతారు, మహా అంటే 2 నెలలు జైలు పెడతారు, మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ కొట్లాడతాం, మళ్ళీ గెలుస్తాం, మనం వస్తే మళ్ళీ వాళ్ళ సంగతి తేలుద్దాం. దాంతో ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలు మీ గ్యారంటీ అనేది సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అంటే మిమ్మల్ని ఊరిని అరెస్ట్ చేస్తే నేను వచ్చి అడ్డుకుంటాను, పోలీసులు ఇవి చెప్పట్ల ఆయన. అరెస్ట్ అవుతారు, 2 నెలలు రెడీగా ఉన్నానని చెప్తున్నాడు, నాతో సహా అందరూ రెడీగా ఉన్నాను అంటున్నాడు. ఇది ఏమైంది, వీళ్ళకి భయం పోయి ఓహో మనకు ఈ 5 ఏళ్ల కాలంలో మన కార్యకర్తలంతా ఒకసారి జైలుకు పోయి రావాల్సి వస్తుంది కాబట్టి అంబటి రాంబాబు చెప్పట్టు ప్యాంటు షర్ట్ సర్దుకొని రెడీగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చేసినారు. ఇంకా ఆ పరిస్థితికి వస్తే ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడం ఊరలేదు. కాబట్టి వైసీపీ భయపెట్టింది వీలే, భయం పోగొట్టింది వీలే. భయపెట్టి భయం కొట్టడం తర్వాత వాళ్ళు బొమ్మని ఎందుకుంటారు. కాబట్టి 1 year అయిపోయిన వెంటనే ఈదులో వచ్చారు. రెండోది చూడండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా తమ పార్టీ నాయకుల్ని గడ్డం చేతిలో పట్టుకుని అడుక్కుంటా ఉంటారు, ప్రోగ్రామ్ బాగా చేయండి అయినా ప్రోగ్రామ్, ఆ పార్టీ అధిస్తాను. ఇక్కడ రివర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇన్న సమాచారం ప్రకారం మీరు ప్రోగ్రామ్ చేయకపోతే మేము మార్చేసి ఏరో పెడతా అంటున్నారు. అసలు ప్రతిపక్షంలో ఉంది. ఇంకా 4 ఏళ్ళ నుండి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి అంత భిన్నంగా చేస్తారా, చేయకపోతే ఏరో పెట్టమంటారా? ఈ ధైర్యం ఆయన వచ్చింది ఆయనకి. చాలా చిన్న విషయం కాదు ఇది. రెండోది, ఎప్పుడు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో పెడుతుంటారు. ఈ ప్రోగ్రామ్ ఆయన నియోజకవర్గాల్లో పెట్టినాడు. అవును, ప్రతి నియోజకవర్గంలో పెట్టారు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టాం అనుకోండి, మా జిల్లా 14 అసెంబ్లీ సెగ్మెంట్, ఉమ్మడి జిల్లా 14 అసెంబ్లీ సెగ్మెంట్లు పెడితే ఒక నియోజకవర్గం నుంచి 100 మంది వచ్చినా దాదాపు 1400 మంది అయిపోతారు. సరిగ్గా రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టాలి మామూలుగా. అయితే ఈయన ఏం చేస్తున్నాడు, జిల్లాల్లో నుంచి నియోజకవర్గం తగినాడు, దాంతో ప్రతి నియోజకవర్గం 1000 మందిని సమీకరించాలి. అంటే 14,000 అయిపోతుంది. అంటే ఏంటి ఆ ధైర్యం? రెండు, అసలు నియోజకవర్గాలకు పంపిస్తాం అంటే ఏం ధైర్యంతో పంపిస్తున్నాడు, వాళ్ళు ఎంత కష్టపడాలి. రెండోది, చేయకపోతే వెంటనే పిలిపించుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు. ఎందుకు చేయలేదు నువ్వు కార్యక్రమం, నువ్వు చేయకపోతే నువ్వు చేస్తావా చేయవాలి, తీరోడ్ని పెట్టమంటావా? అసలు ఈ కిందోలు భయపించాలి జగన్ ని. 4 ఏళ్ళు ఇంకా అధికారం లేదు కాబట్టి నాకు ఇది చేయకపోతే తప్ప నేను పార్టీలో ఉన్నాను, నేను వెళ్ళిపోతాను, ఇట్లా బెదిరించాల్సిన స్థాయిలో ఆయన బెదిరిస్తున్నాడు వీళ్ళు. కాబట్టి ఇట్లాంటి వాతావరణం ఎందుకు వచ్చిందంటే ఒక కాన్ఫిడెన్స్. అంటే అధికార పార్టీ ఎక్కువ చేస్తే భయం పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ భయపెట్టాలని భయం అట్లా ఉంచాలి. ఎక్కువ భయపెట్టేస్తే అది పోయిందనుక ఇంకా బీభత్సంగా ఉంటుంది. కాబట్టి ఈ 2-3 కారణాలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రో యాక్టివ్ అయిపోయింది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నిన్న చేసిన మంచి పని. వాస్తవానికి నిన్న పోలీసుల్ని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అని వదిలేశారు చూడు, అది మంచిది. దానివల్ల 10% ప్రచారంలోకి వచ్చింది. నిజంగా కానీ రేపు నిన్న కానీ హౌస్ అరెస్టులు అరెస్టులు జరుగుంటే బీభత్సంగా ఉంటుంది. అది లేనిపోని కాంప్లికేట్ చూపింది. నేను వరకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా మంచి పని చేసింది. ఆ డెమోక్రసీ కూడా మంచిది. కాబట్టి ఈ 2 కారణాలు చూసినప్పుడు ఖచ్చితంగా వైసీపీ యాక్టివ్ కావడానికి వాళ్ళ కారణం కన్నా కూటమి వాళ్ళు వ్యవహరించిన కారణాలు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, సరే, పోలీసులకు సంబంధించిన వ్యవహారం వచ్చింది కాబట్టి నిన్న
అంబటి రాంబాబు గారికి సంబంధించిన ఒక ఇష్యూ ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. ఆయన ఒక పోలీస్ సిఐతో ఆయన గొడవ పడ్డారని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్, లేదంటే సిఐఏ కావాలని చెప్పేసి ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడని చెప్పేసి వీళ్ళు కామెంట్స్ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి తీరు చూస్తుంటే కొంతమంది పోలీసులకు సంబంధించిన తీరు ఒక మాజీ మంత్రులకు సంబంధించో లేదంటే జిల్లా అధ్యక్షులకు సంబంధించో మినిమం ఒక కర్టసీనో లేదంటే ఏదో ఒకటి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి. సో ఈ తీరుని ఎలా చూడాలి? పోలీసుల వ్యవహారం గత కొంతకాలంగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తుంటే ఇలా చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపించడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు పోలీసులు మధ్యలో నలిగిపోతున్నారు అనుకోవచ్చా, లేదంటే కావాలని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ప్రవర్తన చేస్తున్నారనుకోవాలా? అంటే ఈ మధ్య అంటే ఆయన వైసీపీలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి ఎంపీ అయ్యాడు కదా మాధవ్ గారు. అందరూ మాధవులు అయిపోవాలనుకుంటున్నారని తెలియదు. అంటే ఆయన కూడా అప్పుడు దేశ దివాకర్ రెడ్డి దీన్ని కట్ చేస్తే ఎంపీ కంటే ఎంపీ అయిపోయినాడు. అట్లా అందులో అవుతున్నారని నాకు తెలియదు. అది చాలా ప్రమాదం. కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు 2-3 ఘటనలు అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా ఒక ఎస్ఐనో సిఐనో నేను బట్టలు వేసుకుని ఎందుకంటే జగన్ ని తిడతా పోస్ట్ పెట్టడం, 2 నిన్న రాంబాబు గారితో వాద ప్రతివాదాలు, మొన్న తెనాలిలో గొడవలు, ఇవన్నీ చూసినప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్ లేటెస్ట్ గా రాంబాబు గారి విషయంలో రాంబాబు గారిది తప్పు లేదా పోలీసులది ఎస్సీఐ గారి తప్పు అని నేను అన్నాను. ఇద్దరు కూడా నువ్వేం చేస్తావు అంటే నేను కూడా నువ్వేం చేస్తాను అంటావు. మీరు జర్నలిస్ట్ కావచ్చు, నేను అనలిస్ట్ కావచ్చు. నేను జర్నలిస్ట్ ఎక్కువ అని నేను అన్నాను అనుకోండి, ఇది చేయగలిగింది ఏమి లేదు. మీరేం అనలిస్ట్ అంటే పెద్ద ఎక్కువ అని మీరు అన్నారు అనుకోండి, ఇంక పారామీటర్స్ ఏమున్నాయి? ఒకరినొకరు గౌరవించుకుంటే మీరు జర్నలిస్ట్ గా నేను గౌరవిస్తా, అనలిస్ట్ గా మీరు గౌరవిస్తా. అట్లే రాంబాబు గారు మంత్రిగా వారు గౌరవిస్తే సిఐగా ఆయన గౌరవిస్తారు. ఇద్దరు దాన్ని వైలేట్ అయినారు అనుకోండి, ఇద్దరికి గౌరవం పోతుంది. అయితే పాయింట్ ఏంటంటే నేను జరిగిన దాంట్లో తప్పు ఒప్పు జోలికి నేను వెళ్ళడం. జనరల్ గా రాజకీయ పార్టీలు ఒక పెద్ద కార్యక్రమం పిలిపినప్పుడు వేలాది మంది ప్రజలతో పోతారు. దాని నాయకత్వం వహించే పార్టీ పెద్దలుగా ఉండేవాళ్ళు కొంచెం ఫెరోషస్ గా మేము చేయాల్సిందే అంటే, మామూలుగా పోలీసులు 30 యాక్ట్ ఉంది, 10 మంది పోవాలి, ర్యాలీ వద్దు చెప్తా ఉంటారు. కానీ వీళ్ళు ఫెరోషస్ గా దూరతా ఉంటారు. నువ్వు దూరినప్పుడు నేను అడ్డుకునే హక్కు లేదా అంటే అడ్డుకునే హక్కు ఉంది. కానీ సాధారణంగా పోలీసులు ఏం చేస్తుంటే కొన్ని సమయాలను పాటిస్తారు. వీళ్ళు రాజకీయ పార్టీ వాళ్ళు కొంచెం ఫెరోసెస్ గా ఉన్నారు, మాస్తో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు దొరికిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం సమయంగా చూసి చూడనట్టుగా వ్యవహరించడం, ఒకవేళ మరీ ఉల్లంఘన జరిగితే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఇట్లాంటి చర్యలే పోలీసులు సాధారణంగా చేయాలి. చేయకపోతుంటే నువ్వు అన్నప్పుడు నేను అన్నగా లేదా అనుకున్న తర్వాత ఇంకేడికైనా దారితీస్తుంది. నేనంటుంది ఏంటంటే ఇప్పుడు సిఐ గారు అంబటి రాంబాబు గారు నువ్వెంత అన్నాడు, అనొచ్చా సిఐని? ఒక పొలిటీషియన్ ఎంత మాత్రాన అనకూడదు. కాబట్టి నేను కూడా నిన్నే నువ్వెంత అన్నావు, బానే ఉంది. రేపు మళ్ళీ ఆయన మంత్రి అవుతాడు, లేకపోతే వైసీపీ అధికారంకి వస్తుందో, అదే సిఐ గారు నువ్వెంత అనగలడా? అనొచ్చు, తప్పులేదు. అధికారంలో ఉన్నంత మాత్రం మంత్రి వచ్చి నువ్వెంత అంటే వినాల్సిన అవసరమే లేదు. గౌరవమే. మంత్రి వచ్చి ముఖ్యమంత్రి వచ్చి నువ్వెంత అన్నా అనుకో, అది వినడానికి అవసరం లేదు. ఏం సార్ అట్లా ముఖ్యమంత్రి ఎంత అనే హక్కు ఆయనకు ఉంది అంటారా అంటున్నాను. ఆ పాయింట్ ఏంటంటే ఈ రోజు అధికారంలో లేని రాంబాబు గారు ఎట్లా వ్యవహరించారో సదర సిఐ రేపు కూడా అట్లా వ్యవహరించగలరా? పవర్ పోతే చేయలేరు కదా, చెయ్యరు కదా. కాబట్టి పొలిటీషియన్స్ ఎవరో అదుపు తప్పితే మీకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఎవరో అదుపు తప్పకూడదు, నెంబర్ 1. కానీ ఒక పొలిటికల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కొంత ఫెరోసస్ గా ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం కొంచెం సూచిస్తూ ఉన్నట్టు జాగ్రత్తగా సంయమనంగా, వాళ్ళు ఏదో ప్రజలతో ఉన్నారు, మాస్తో ఉన్నారు, కొంచెం ఆవేశంగా ఉంటారు, కొంచెం ఇది రోజు తప్పదు కదా. రాంబాబు గారికి అయితే ఒక ప్రోగ్రామ్, ఇది పోలీసులకు రోజు సమస్య కదా. అంటే వాళ్ళకి దీంట్లో కొంచెం సిద్ధపడాలి. పడి ఒకవేళ వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనవసరం, సింపుల్ గా కేసు పెట్టేయడమే. మరీ హద్దులు దాటి ఏమంటే అరెస్ట్ చేసి లోపలేయడం. మీకు అధికారం ఉంది కదా, కేసు పెట్టే అధికారం ఉంది, అరెస్ట్ చేసే అధికారం ఉంది, జైలుకి పంపించే ఈ అధికారాలు రాంబాబు గారికి లేవు. మిమ్మల్ని నువ్వెంత అనగలడు, లేకపోతే మళ్ళీ మేము వస్తే నీ సంగతి తెలుస్తాను అనగలడు తప్ప అంతమించి ఆయన ఏం చేయరు. కానీ మీరు అరెస్ట్ చేయగలరు, కేసులు పెట్టగలరు. ఈ వెపన్ మీ చేతిలో ఉంది కాబట్టి కొంచెం తగ్గి, సార్ ఆయన ఎక్కువ మాట్లాడుకో, మీరు ఎక్కువ మాట్లాడద్దని, మీ పని మీరు చేసుకోండి అనేసి వదిలేసి మళ్ళీ కేసు పెట్టండి. ఆ రకంగా బైఫర్కేషన్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగానికి. అందుకు భిన్నంగా నువ్వెంత అంటే సరే ఓకే, ఈ రోజు నువ్వెంత అన్నావు, రేపు ఆయన ఏమంటాడు, నువ్వేమంటావు, ఎదురు తెలుసుకోవాలి. అది వేరే సమస్యలు దాడితీసి పోలీసులు మంచిది కాదు. కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ ప్రభుత్వం వల్ల ఆయనదేమో సిఏ గారు ఏం బాదు. అట్లా ఇప్పుడు చిరాల ఘటన సంబంధించి ఎవరో ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు గారు స్పందించారు, ఖండించారు, తప్పు పట్టాడు. ఆయన ఇంకొక మాట అన్నారు, ఎవరు పోలీస్ ఆఫీసరే దానికి కరెక్ట్ గా జవాబు చెప్పగలడు అనే దానికి ఏబి గారు పర్ఫెక్ట్లీ కరెక్ట్ అయ్యాడు. మీ పని చేయడం శాతం కాబట్టి ఇంట్లో కూర్చోండి అన్నాడు. అంటే
తప్పు చేసిన వాళ్ళు శిక్షించడం చేత కాకపోతే ఇంట్లో కూర్చోమన్నాడు ఆయన భాషలో. అది పర్ఫెక్ట్. ఇంతవరకు జగన్ గారు ఎవరు మాట్లాడినా అంత పర్ఫెక్ట్ వాడు, వాళ్ళు అదే పర్ఫెక్ట్ వాడు. చట్టం ఉంది, ఒక తప్పులు చేసిన వాళ్ళు నేరాన్ని శిక్షించడానికి 100 మార్గాలు మన చేతిలో పెట్టుకొని ఈదులో పెట్టి కొడతారా, వీడియో రిలీజ్ చేస్తారా, మీకు బుర్ర లేకపోతే ఇంట్లో పోయి కూర్చోండి అన్నాడు ఉద్యోగం వదిలేసి. అవును. అంటే అది పర్ఫెక్ట్లీ పోలీస్ భాషలో, పోలీస్ రైట్ లో కరెక్ట్. ఏబి వెంకటేశ్వర గారు పోలీస్ ఆఫీసర్ ఆయన కరెక్ట్ గా రియాక్ట్ అయినాడు. బస్ ఆయనే డీజీపీగా ఉంటే ఎలా సస్పెండ్ చేస్తుంటాడు. ఎందుకంటే కరెక్ట్ కదా. ఇప్పుడు వ్యవస్థకి ఇచ్చారు, ప్రభుత్వం ఎంత డిఫెన్స్ లో పడతామని వాళ్ళేం కొట్టేసి వీడియో రిలీజ్ చేసేసారు. వాళ్ళేం ఉద్యోగం పోదో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి, తర్వాత సస్పెండ్ అయితే మళ్ళీ రివోక్ అవుతారు, ఏదో జరుగుతుంది. కానీ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు, వ్యవస్థకి ఎంత రాంగ్ సిగ్నల్ బాగా వెంకటేశ్వరరావులో కనపడింది. కాబట్టి వెంకటేశ్వరరావు గారిని దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడైనా ప్రభుత్వం వెంకటేశ్వరరావు గారి లాగా స్పందించాలి జనాలు చీరాల కేసులో. ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. పోలీసులు సంయమనాన్ని పాటించాలి. సంయమనానికి భిన్నంగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తే మీ పరిధిలో ఉన్న చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి తప్ప వాళ్ళు నువ్వంటే నేను నువ్వెంత అనుకుంటే అన్నెసరీ కాంప్లికేటెడ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కానీ ఇక్కడ సరే ఎందుకు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి ఏంటో కూడా అది మనం చూస్తూ ఉన్నాం. కానీ పోలీసుల తీరు అన్ని విషయాలు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. అదంతా కూడా ఆ పరిణామాలు మనం చూస్తాం. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఆయన గతంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడారు అవన్నీ చూస్తాం. కానీ ఒక తప్పుని ఇప్పుడు ఆయన బయటకు వచ్చి నిజంగానే ఇప్పుడు ప్రభుత్వం ఇలా తప్పు చేస్తుంది, ఇది ఒక్కటే కాదు పోలీసులకు సంబంధించి కాదు, ఇటీవల కొన్ని విషయాల్లో కూడా ఆయన బయటకు వచ్చి చాలా అగ్రెసివ్గా ప్రభుత్వం మీద కామెంట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. అంటే వెంకటేశ్వరరావు గారు విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఎవరికి ఎంతున్నా నిన్న విషయంలో ఆయన అప్రోప్రియేట్ కామెంట్ చేశాడు. అది పోలీస్ వ్యవస్థకి మంచిదే, ప్రభుత్వానికి ఇంకా మంచిది. అలా ఆయన ఇచ్చినట్టు ఏబి వెంకటేశ్వరరావు గారి మాట గాని హోంమంత్రి అనుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం హర్షాదులేత లెక్క చేస్తుంటాయి. ఇట్లా నేను అంగీకరించి తమాషాలు ఆడుతున్నారు అంటే ఇంకో రకంగా ఉండేది. వారు అందుకు భిన్నంగా స్పందించారు. ఖచ్చితంగా ఎందుకు అధికారులు అంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రాష్ట్రంలో ఒక 10% అధికారులే అతి చేస్తున్నారు. ఈ మాల్ ప్రాక్టీస్ చాలా ఉంటుంది అన్ని చోట్ల. 90% ఈ రోజు కూడా బై అండ్ లార్జ్ పోలీసులు పర్ఫెక్ట్ గానే ఉంటున్నారు. సహజంగా అధికార పార్టీ ఒత్తిడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి తప్పదు. కానీ అంత తప్పని పరిస్థితి ఎటబడితే వ్యవహరించాల్సిన కొంచెం ఇండిపెండెంట్ కూడా ప్రవర్తించవచ్చు. వాళ్ళ ఇంటి పోలీసులు మీద విపరీత ఒత్తిడి కానీ అదుపు దాటితే వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు. చూసారు అనంతపురం జిల్లాలో ఒక సిఐనో ఎస్ఐనో ఒక మంత్రి సీరియస్ గా వార్నింగ్ ఇస్తే కేసుని విత్డ్రా చేసుకోమని, నేను విత్డ్రా చేసుకునే ప్రసక్తే లేదు, మంత్రికి సమాధానం చెప్పాడు ఆయన. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే చేసుకోండి, ఒకవేళ మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ రోజు ఆ కేసుని విత్డ్రా చేసుకున్నా మళ్ళీ మీ ప్రభుత్వం పోతే మళ్ళీ నేను వచ్చి రివోక్ చేస్తానన్నాడు. మంత్రితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు దశ దాటితే అట్లే ఉంటుంది. జనరల్ గా అధికారులతో పద్ధతిగా పని చేయించుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తారు. అదుపు తప్పి మీరు ఒక పక్క ఒత్తిడి చేస్తారు, రేపు ఆయన వస్తే నేను మీ సంగతి తేలుస్తానని ఆయన అంటా అంటే ఇంకేం పని లేదా పోలీసులకి. ఖచ్చితంగా ఇది ఇండిపెండెంట్ అయిపోతారు. అంటే పోలీస్ అధికారులు 10% మాల్ ప్రాక్టీస్ ఉంటాయి తప్ప 90% పద్ధతిగా పనిచేస్తారు, ఇప్పుడు ఉంటారు. అంటే మనకు కనపడదు, ఎందుకంటే బై అండ్ లార్జ్ గా అధికార పార్టీకి అనుకూలంగా ఎవరున్నా ఉంటారు కాబట్టి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓకే, సరే ఇంకొక ఇంపార్టెంట్ విషయము, నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ వాటికి ఆమోదం తెలుపుతూ వచ్చింది కేబినెట్. అయితే దీనికి సంబంధించి నిన్న చర్చ జరుగుతున్నప్పుడు కూటమి మంత్రులకు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలకు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి ఒక చర్చ జరిగినట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఆ మచ్చని ఎందుకు వేసుకోవడం, ఇప్పుడు మిగతా రాజకీయ పరంగా లేదంటే న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటాం, కానీ అరెస్ట్కి సంబంధించిన వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయండి అనేటువంటి ఒక చర్చ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానికి సంబంధించి కొంతమంది మంత్రులకు కూడా ఆయన కామెంట్ చేశారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన అలా అనుంటారా, లేదంటే నిజంగా అలా అనడానికి సంబంధించి ఏమన్నా ఆధారాలు ఏమన్నా దొరికినాయా? అంటే మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి, ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయమంటే అది కుదరదు, తగిన బలమైన కారణాలు లేకుండా చేయలేము, ఉంటే ఎవరిని స్పేర్ చేయను, మంత్రులు ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా మాట్లాడాలి అని కేబినెట్ లో వారు అన్నట్లుగా మీడియాలో చక్కర్లు కొడతాం. నిజానికి వారు అలా అన్నారా లేదో మనకు తెలియదు. ప్రభుత్వం ఇంతవరకు దీనిపైన స్పందించలేదు. మామూలుగా INPR వాళ్ళు స్పందిస్తుంటారు, ముఖ్యమంత్రి అట్లా అన్నారా లేదు అని స్పందిస్తారు. అట్లాంటివి జరగలేదు కాబట్టి బహుశా అనుండొచ్చేమో. కానీ నిజంగా పత్రికల్లో కొన్ని మీడియాలో వస్తున్నట్టుగా చంద్రబాబు గారు అలా అని ఉంటే అది ఒక మంచి సంకేతమే అనుకుంటున్నాను. చంద్రబాబు గారు చెప్పింది లాజికలీ కరెక్ట్. ఎందుకని నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి అంటే అది కుదరదు. ఎందుకంటే అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు ఉండాలి. అందులో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని
అరెస్ట్ చేయాలి అంటే మద్యం కేసు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మద్యం కేసులో మద్యంకి ఒక పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పాలసీ రూపొందించాడు. డిస్టిలరీలు, అదేవిధంగా ఈ మద్యం డిపోలు, షాపులు, ప్రభుత్వ షాపు, డిపోలు ప్రభుత్వంది, ఒక డిస్టిలరీ మాత్రం ప్రైవేట్. అవును. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న పాలసీ డెసిషన్ వల్ల ఈ డిస్టిలరీలు ఏమన్నా లాభపడ్డాయా? ఈ డిస్టిలరీలు లాభపడితే ఆ లాభంలో కానీ ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సమర్పించుకున్నారా? ఇదేది ప్రశ్న, ఇదే ఆరోపణ కూడా. ఇది జరగాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ డెసిషన్ డిస్టిలరీకి ఏమైనా ఆయాచితంగా ఉపయోగపడిందా? నాకు తెలిసి ఏం ఉపయోగపడలేదు. పాలసీ డెసిషన్ ఏంటి? వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, డిపోలు కొంటాయి, ప్రభుత్వ షాపులు అమ్ముతాయి. ఇక్కడ వాళ్ళు లాభపడేదానికి అదనంగా పైపచ్చి నష్టపోయి ఉంటారు లాభపడేదానికి డిస్టిలరీలు. కాబట్టి దాని గురించి పాలసీకి దానికి ఏం సంబంధం లేదు. అది ఎక్కడ ఒకవేళ అయినా అనధికారికంగా ఏమైనా చేసినారు అనుకుంటే ఆ డిస్టిలరీ నుంచి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి అందినాయా? అందినాయ అనేది పత్రికల్లో చేసిన ఆరోపణలాగా, ప్రతిపక్షంలో చేసిన ఆరోపణలాగా చేసేవచ్చా? చట్టం చెప్పేస్తుందా? రేపు ఏదైనా టెక్నికల్ ఎవిడెన్స్ చూపించాలి. కానీ ఆ టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మనం మాట్లాడితే కుదరదు. ఇప్పుడు కొంతమంది విశ్లేషకులుగా ఉండే పెద్ద మనుషులు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అట్లా మాట్లాడతాడా అని. మీకు గుర్తుంటే వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రతిపక్షం 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారి మీద ఎన్నో ఆరోపణలు చేసింది, ఎన్ని కోట్ల రూపాయలు అప్పు చేసింది. కానీ చంద్రబాబు గారిని ఏ కేసులో ఎప్పుడు అరెస్ట్ చేసినారు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇంకో 3 నెలల ఎలక్షన్ అరెస్ట్ చేసినారు. అంటే 4.5 సంవత్సరం పట్టింది ఆయన్ని అరెస్ట్ చేయడానికి. అంటే పాయింట్ ఏంటంటే ఆరోపణలు చాలా చేశారుగా వైసీపీ వాళ్ళు. మరి ఆరోపణలు చేశారు, అధికారం వచ్చాడు, వాడిని వేసే ఈయన వేసి అంటే అది కుదరదు. కాబట్టి చట్టం ముందు అరెస్ట్. చంద్రబాబు గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు 90% ఉచితంగా డబ్బులు ఇస్తారని, 10% రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ అని అవగాహన చేసుకొని ఆ ఊరు లేని కంపెనీ, అది దాంట్లో కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం, అసలు వాళ్ళు ₹1 ఇవ్వకుండా 10% రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చేయడం, ఇమ్మని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం, ఇన్ని కారణాలతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగలిగినారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో ఫిక్స్ చేయాలంటే మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చినట్టు చెప్పడానికి ఆధారం లేదు. ఇంత జరిగి ఇంత వ్యయ ప్రయాసాలు చేసుకుంటాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఇన్ని తతంగాలు ఉంటాయి. అంటే ఇవేమి లేకుండా ఏసేసి ఏంటంటే అది కుదరదు. అదే చంద్రబాబు గారు ఎగ్జాక్ట్లీ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నిజంగా ఆ వార్తలు నిజమైంది. అదే మంత్రులు పద్ధతిగా ఉండంటే నిజమే. మీరు మంత్రి ఈ రోజు పెద్దిరెడ్డి అరెస్ట్ అవుతాడు, రేపు రోజా అరెస్ట్ అవుతుంది, ఎల్లుండి జగన్ అరెస్ట్ అయిపోతాడు. ఈ రోజు మంత్రులు అదే కదా మాట్లాడుతున్నారు. చెప్పుకూడదు రెడీగా ఉండు, డిబేట్ లో అదే మాట్లాడు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఎవరు అడుగుతారు రోజు అంటున్నాం ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నాం అని చెడ్డ పేరు వస్తుంది. అంటే వన్స్ మీరు చెప్పేసిన తర్వాత అరెస్ట్ అయితే ఇంకా విచారణ ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసే రోజు వరకు, ఉదయం వరకు చంద్రబాబు ఆయన పర్సనాలిటీని అరెస్ట్ చేస్తారనే విషయం ఎవరికి తెలియదు, ప్రచారం కూడా లేదు. అప్పుడే అనుకున్నారు ప్రజలు, ఇది కక్ష సాధింపు అనుకున్నారు. ఇది చివరిలో విచారణ జరిగి చివరిలో అరెస్ట్ చేస్తే. కానీ ఇక్కడ ఏంటారు, గెలిచిన రోజు నుంచి జగన్ గ్యారంటీ అరెస్ట్, జగన్ గ్యారంటీ రోజు అదే తారక మంత్రం. అంటే మీరు ముందే చెప్తున్నారు కాబట్టి ఇంకా దానికోసం విచారణ చేస్తున్నారు అనుకుంటారు, ఇంకా ఎక్కువ చెడ్డపేరు వస్తుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మంత్రులు ఎలా పడితే ఎలా మాట్లాడితే ప్రభుత్వానికి నష్టం అని చెప్పి ఉద్దేశం చంద్రబాబు గారు మాట్లాడి ఉండొచ్చు. అయితే దీని ఆధారం చేసుకుని ఇంకా అరెస్ట్ చేసే అవకాశం లేదా? నేనైతే దీని ఆధారం చేసుకుని కాదు, కానీ కేసును స్టడీ చేసినంత మేరకు జగన్ అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. ఒకవేళ ఏమైనా సరే అరెస్ట్ చేయాల్సిందే అనుకుంటే విచారించడానికి ఏ ఆధారం అవసరం లే, అనుమానంతో విచారించవచ్చు. మాకు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు కొన్ని రోజులు జైల్లో పెట్టాలని పెట్టచ్చు. ఎట్లయినా సరే మేము పెడతామండి, అవన్నీ కుదరదండి, వస్తే బెయిల్ మీద వస్తాలనుకుంటే 60 రోజులు లేదా 90 రోజులు బయట వస్తాడు. ఈ 3 నెలలు పెట్టడం ద్వారా మీరు ఏమి సిగ్నల్స్ ఇస్తారు, ఎంత బదనామా అవుతారు? అయినా సరే మేము చేస్తామంటే దాన్ని మనం ఏం చేయలేం, అరెస్ట్ కూడా చేయొచ్చు. కానీ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే కేసును స్టడీ చేస్తే ఆయన అరెస్ట్ చేయడానికి స్కోప్ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా కేబినెట్ లో అంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కానీ మరింత ఫిక్స్ చేసుకోవచ్చు, జగన్ ఈ కేసులో అసలు అరెస్ట్ చేయడం కుదరదు, చేయరని అనుకుంటున్నాను. అయినా మేము చేసేయాలనుకుంటే చెయ్యొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా ఇలాంటి పరిణామాలు ఎలా ఉంటాయి, రాజకీయంగా అవి ఎంత ఇంపాక్ట్ చేస్తాయి అనేది ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి వ్యక్తికి తెలియకుండా ఉంటుందా? ఆయన ఒక విధంగా గతంలో చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి అంతకుముందు ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు చూసుకుంటూ వచ్చారు, ఆరోపణలు చాలా వచ్చాయి. కానీ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే అరెస్ట్ అనేటువంటి ఒక అంశం తప్పితే మిగతా అన్నీ కూడా రాజకీయంగా ఆయన చాలా సీరియస్గా ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలో ఆయన చాలా క్లారిటీతో ఉంటారు కదా. బేసిక్ గా అశోక్ గారు మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన దాని కారణంగా జగన్ ఓడిపోలా,
కానీ ఏం ఫలితం వచ్చిందంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఇంతకు మించి మనకేం జరుగుతుంది సావోరేవో తేల్చుకుందాం అని దిగేసినారు. అంటే చంద్రబాబు గారిని వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు భువనేశ్వర్ గారు బయటకు రావడం, బ్రాహ్మణి గారు బయటకు రావడంతో మన బాస్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంత మించి ఏం జరుగుతుంది సావోరేవో ఇది ఇంకా మనం కానీ ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇంకా మనం మూసుకొస్తున్న రాజకీయాల్లో సంగతి తేల్చేద్దామని ప్రాణాన్ని తెగించి నిలబడేశారు ఎలక్షన్ లో. చంద్రబాబు గారు అరెస్ట్ దారి తీసింది. పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటుందా లేదా అనేసి పొత్తు దారి తీసింది. అంటే భయం వచ్చే ఐక్యత దారి తీసేసింది. రేపు జగన్ గారు అరెస్ట్ చేసినా అదే జరుగుతుంది. కార్యకర్తలు మీరు వాడిని అరెస్ట్ చేస్తాం, వీడిని అరెస్ట్ చేస్తాం అని రెడ్ బుక్ అని పేరు పెట్టిన కానీ ఈ ఐక్యత వచ్చి నిన్న ధర్నా 1 year కే 5 ఏళ్ళు చేయాల్సిన ప్రోగ్రామ్ చేసినారు. రేపు జగన్ అరెస్ట్ చేస్తే ఇంకా మనం దాడోపేడ తెలుసుకోకపోతే కుదరదని మళ్ళీ వాళ్ళు యాక్టివ్ గారా? ఖచ్చితంగా 4 ఏళ్ల ముందు యాక్టివ్ అయితే వాళ్ళకి నష్టమే కదా. కాబట్టి చంద్రబాబు గారికి అవగాహన ఉంటుంది, పొలిటీషియన్స్ ఎవరికైనా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలు అధికారం అనేది కొంచెం కళ్ళు కప్పేస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న కామెంట్ చేశారని వార్తలు వస్తున్నాయంటే ఆయన ప్రాక్టికల్ గా ఉన్నాడని అర్థం. లేదు చేయాల్సిందే ఒకసారి ఇగోకు పోయిన అనుకో చెయ్యొచ్చు, ఇగోకు పోతే చెయ్యొచ్చు. లేదు ప్రాక్టికల్ గా ఆలోచించేటు అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ విచారించడం సాధ్యం కాదని అనుకుంటున్నాను. ఓకే రైట్. కంక్లూడ్ చేస్తూ చివరగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది సార్. జనగణనకి సంబంధించి కులగణనకి సంబంధించి స్టార్ట్ చేయాలంటూ అది 2027 ఆఖరికల్లా పూర్తి చేసి ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కావచ్చు పూర్తి చేస్తాం. అంటే ఈ 5 ఏళ్ల లోపే ఈ అంశానికి సంబంధించి అన్నిటికీ కూడా క్లారిటీ తీసుకురావడానికి ఒక కీలక ప్రకటన చేసింది. దానికి సంబంధించి గెజిట్ కూడా విడుదల చేసింది. సో మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి, కులగణనకు సంబంధించి ఏంటి ఎలా ఏంటి అనేది. దీని గురించి మీ వ్యూ ఎలా ఉంది? అంటే కులగణన చాలా అవసరం. ఎందుకంటే రేపు రిజర్వేషన్స్ సంబంధించి కానీ చాలా అంశాలు ఇప్పుడు కులగణన చేయడం ద్వారా క్యాస్ట్ వైడ్ గా డెసిషన్ తీసుకోవడం ఉపయోగపడుతుంది. అందరూ కోరుతున్నారు కులగణన శాస్త్రీయంగా చేయాలి, దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే దేశంలో జరుగుతున్న 3 చర్చలు: కులగణన, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, జమిలీ ఎలక్షన్స్. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా ఎట్లా రిజర్వేషన్స్ నిర్ణయిస్తారు కదా, మార్పులు చేపలు. ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో టాప్ 1, 2, 3, 4 15% ఎంత ఉండదు అంత ఇస్తారు. ఈ కులగణన పర్ఫెక్ట్ గా చేశారు అనుకోండి, కరెక్ట్ గా ఏ నియోజకవర్గానికి ఎస్సీ చేయాలి, ఏ ఎస్టీ ఉండాలి తెలుస్తుంది. కాబట్టి పునర్వ్యవస్థీకరణకు ముందే కులగణన చేసే అవకాశం కనిపిస్తుంది. అది మంచిది కూడా. 2 కులగణన చేసి తర్వాత నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే 2 కానీ కంటిన్యూగా స్టార్ట్ అయితే మాత్రం బహుశా జమిలీ ఎన్నికలు ఎర్లీగా జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇన్ని ప్రాసెస్ పూర్తి చేసి అవన్నీ చేయాలని టైం పడుతుంది. ఇది ఒకవేళ కులగణన చేసేసి పునర్వ్యవస్థీకరణ వాటి జోలికి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఆపినారనుకోండి, అప్పుడు జమిలీ ఎన్నికలు గ్యారెంటీ అనుకోండి. కాబట్టి ఏం జరుగుతుందని చూడాలి. ఈ 3 యాంగిల్ చూసినప్పుడు కులగణన, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తి స్థాయిలో కానీ దిగినారంటే బహుశా ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలు కానీ జరుగుతాయి. అందుకు భిన్నంగా కొన్ని ఏదైనా మార్పు కులగణన చేసేసి నియోజకవర్గ పునర్వ్యవస్థ చేయబోతే జమిలీకి పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ జమిలీని తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే దేశవ్యాప్తంగా జమిలీ యొక్క అవసరాన్ని బీజేపీ నొక్కి చెప్తాం. చాలా టైం ఉండగా నొక్కి చెప్తున్నారంటే ఒకటి. 2వది నరేంద్ర మోడీ గారి వయసు కూడా 75 ఏళ్ళు దాటి ఉండకూడదనే సిద్ధం ఉంది. కాబట్టి ఇవన్నీ నరేంద్ర మోడీ గారిని ఎలక్షన్ కు ముందు మార్చేసి, నరేంద్ర మోడీ గారికి ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు అమిత్ షా గారిను ఇంకొకరినో పెడితే ఈయన ఇమేజ్ ని క్యారీ చేయలేదు. అప్పుడు ఈ డస్టర్బ్ అవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఎండ్ పాయింట్ నే తీసుకొని 27కి ఏదో పూర్తవుతుంది. 27 సంవత్సరాలకి ఈ 75కి లింక్ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఎండ్ పాయింట్ తీసుకొని కొత్త ప్రధానమంత్రి తర్వాత పెడతామని చెప్పి పేరుతో వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈ 2-3 కారణాలు అయితే జమిలీకి అవకాశాలు ఉన్నాయి. లేకుండా కులగణన, నియోజకవర్గ పునర్వ్యవస్థ అయితే జమిలీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఓకే రైట్. చూద్దాం సార్ దీనికి సంబంధించి పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ్ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈ హాట్.